వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చరిత్ర పుటల్లో ఇటువంటి ఎన్నికలు ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్. అసల మేబీ ముందు తరాలు నమ్మరేమో ఇలాంటి ఎన్నికలు కూడా జరిగాయా అన్న రీతిలో ఒక కురుక్షేత్ర సంగ్రామాలు జరిగినట్టే జరిగాయి. రిజల్ట్స్ చూసుకుంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్. సింగిల్ డిజిట్‌కే పరిమితం కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అసలు మేము గెలుస్తామా? లేదా? అన్న అపనమ్మకంతో ఉన్నవాళ్ళు భారీ మెజారిటీ తోటి గెలుస్తున్నారు ఇవాళ. అంటే పబ్లిక్‌లో ఇంత వ్యతిరేకత ఉంది అనేది అటు ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పసిగట్టలేకపోయారా? లేదంటే ప్రతిపక్షంలో పోరాటం చేస్తూ వ్యతిరేకత ఉంది గానీ మరి ఇంత అని అనుకోలేదు అన్నటువంటి ప్రభావంలో వీళ్ళున్నారా? ఓవరాల్‌గా ఈ ఎలక్షన్ దేనికి సంకేతం అన్నటువంటి వివరాలు తెలియజేయడానికి మనతోటి అందుబాటులో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ విజయ్ చాగంటి గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి 2024కి ఏ స్పెషాలిటీ ఏంటిది? అసుర సంహారం. అంటే చాలా మంది పంచాంగ శ్రవణం చేసినప్పుడు ఇది చెప్పుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం అలా అవుతుంది, ఇలా అవుతుంది. ఏదో బీభత్సాలు జరిగిపోతాయి, ప్రకృతి ఉపద్రవాలు వచ్చేస్తాయి ఇది అంటే. దీన్ని మించిన ఉపద్రవం ఇంకోటి ఉంటుందా అన్న జోకులు కూడా పేలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళే మళ్ళీ. పంచాంగ శ్రవణాలు చేసేవాళ్ళు నక్షత్రాలు, గ్రహాల స్థితిగతులను బట్టి చెప్తారు. కానీ ప్రజల్లో ఉన్న ఆవేదన, ఆక్రోశాన్ని వారు పసిగట్టలేకపోవటం వల్ల బహుశా వాళ్ళు ఇందులో చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ కొంతమంది జ్యోతిష్కులు అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఉదాహరణకు వేణుస్వామి లాంటి వాళ్ళు. వాళ్ళు మాత్రం ఎవడు డబ్బులిస్తే వాడికి అనుకూలంగా ఈడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు అని చెబుతుంటాడు. అంటే అనేక సార్లు వాళ్ళ ప్రిడిక్షన్స్ రాంగ్ అయినా వాళ్ళకి సిగ్గుండదు. వాళ్ళని నమ్మే వాళ్ళకి ఎక్కువ ఉండదు. సో అది ప్రస్తుత పరిస్థితి. వాళ్ళని చూపించే మాలాంటి వాళ్ళకి కూడా కాస్త ఏమీ ఉండదనుకోవాలేమో. సరే అండి. ఇప్పుడు ఏ శాస్త్రం అభ్యసించిన వాళ్ళు ఆ శాస్త్రం పరిమితం అయి ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఇంకో రకంగా అప్లై చేద్దాము అనుకున్నప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయి. ట్రూ. సో ఓవరాల్ గా ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అంటే అధికారిక సభల పేరుతో పార్టీ సమావేశాలు నడిపించిన ప్రజలతో మాట్లాడినా కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే బాలకృష్ణ గారి సీట్ మీద కూడా బాగా గట్టిగానే ఫోకస్ చేశారు. సో మిగతా వాళ్ళందరూ అసలు తెలుగుదేశం పార్టీ నేతలే కాదు. వాళ్ళతోటి నాకు పని లేదు. నేను వీళ్ళ నలుగురిని ఎరాట్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టుగా ప్రత్యేకంగా వీళ్ళ మీద అభ్యర్థులను నిలబెట్టడం. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే అక్కడ ఆల్రెడీ పాత ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టారు, అది వేరు. బాలకృష్ణ గారికి, అలాగే మంగళగిరి లోకేష్‌కి, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో వీళ్ళకి అసలు అభ్యర్థులు వేరే వాళ్ళెవరు ఉంటే ఇంతకుముందు వాళ్ళని మార్చి పెట్టడం. ఒకళ్ళకి ఇద్దరిని మార్చడం. అంటే ఇది తప్పు అనుకోవాలా? లేదా ఒక స్ట్రాటజీ అనుకోవాలా? ఇవాళ చూస్తుంటే వాళ్ళ మెజారిటీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో అంత మెజారిటీ వచ్చిందా ఆ నియోజకవర్గంలో అన్నట్టుగా అదొకటి. మంగళగిరి 80,000 మెజారిటీ. లోకేష్ కూడా నమ్మడేమో నాకింత మెజారిటీ అని. అలాగే బాలకృష్ణ గారు హ్యాట్రిక్. సరే హిందూపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ హ్యాట్రిక్ వచ్చేసింది. ఇక పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వము. అదేదో వీళ్ళ అత్తగారి ఇల్లయినట్టు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ఆ 175 మంది క్యాండిడేట్‌లు కూడా అంటే. వర్మ గారు సమాధానం చెప్పారు గానీ, ఆయనకొచ్చిన మెజారిటీ చూసి నాకింత మెజారిటీ ఇక్కడ ఎలా వస్తుంది అన్న ఆశ్చర్యంలో ఉన్నారు. ఎందుకు ఇంత భారీ వ్యత్యాసాలు? ఏకంగా 161 స్కోరా? 151కే చాలా షాక్ అయిపోయాను. బేసిక్‌గా అండి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గానివ్వండి, లేకపోతే ప్రజల్లో ఆగ్రహావేశాల్ని వాస్తవంగా చెప్పాలంటే అటు ప్రతిపక్షం గాని, ఇటు అధికార పక్షం గాని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. దాని ఫలితమే ఈ రిజల్ట్స్. ఎందుకు అంచనా వేయలేకపోయింది? ప్రతిపక్షం అంచనా వేయలేకపోయిందంటే, ఈ 5 ఏళ్లలో నుంచి వాళ్ళ మీద ఉన్న ఒత్తిడి, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ పెట్టే విధానం గానివ్వండి, భయభ్రాంతులకు గురి చేయడం కానివ్వండి, కొంత తడబడి ఉండొచ్చు. వాళ్ళకి తెలుసు. ప్రతిపక్షాలంటే ఎవరండి? మీరు రాజకీయంగా వాళ్ళు వేరే పార్టీ. కానీ ప్రజలమైన మీరు నేను ప్రజల్లో భాగంగా 100%. మనకి ఆవేశం ఉంది, మనకి కోపం ఉంది జరుగుతున్న ఆటి మీద మనం కూడా నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి కల్పించినప్పుడు సామాన్య ప్రజానీకం అంటే రోజువారీ పనులు చేసుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా బతికే వాళ్ళు మాత్రం ఎందుకు బయటకొచ్చి చెప్తారు? బయటికి వచ్చి చెప్పకపోవటం వల్ల కానివ్వండి, వాయిస్ అనేది వినిపించకపోవటం వల్ల కానివ్వండి, అధికార పక్షం అంతా మాకు అనుకూలంగా ఉందని భ్రమించడం జరిగింది. ప్రతిపక్షం వీళ్ళ ప్రజల్లో ఇంత తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని గ్రహించగలిగారు కానీ ఎంత తీవ్ర స్థాయిలో అనేదాన్ని గ్రహించలేకపోయారు. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది. ఒకరిద్దరు మినహాయింపు ఉండొచ్చు. మొదటి నుంచి కూడా ఇంత గెలుస్తామని ఇది చేయటంలో. కాకపోతే ఇది ఒక రకమైన ఆగ్రహావేశాల సునామీ. ప్రతిపక్షాల కంటే కూడా
ఇది జగన్ రెడ్డిని ఓడించాలి అని ప్రజలు తీసుకున్న నిర్ణయం. వైసీపీ పార్టీ గాని, మిగతా ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని వాళ్ళెవరి గురించి కూడా వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నా మొహం చూసి గెలుస్తారన్నట్టు నీ మొహం చూసి నీకు ఓటేసాం, నీ మొహం చూసి నిన్ను తని తరిమేశాం. ప్రజలు ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ రోజు నా నా అన్నాడు నీ ఆ రోజు నువ్వు నేనున్నాను విన్నాను అన్నావు. నువ్వు ఉన్నావు కానీ నువ్వు మమ్మల్ని వినలేదు. సో నువ్వు మాకు అవసరం లేదు అని ఈ రోజు తేల్చి చెప్పారు. రిలీజ్ అయ్యారు. రియలైజ్ అయ్యారు పూర్తిగా. కాకపోతే ఇక్కడ మీరన్నట్టు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది ఇంత ఘన విజయం ఇటువంటి స్థితిలో అంటే ఈ గత 5 ఏళ్ల జరిగిన పరిణామాల దృష్ట్యా ఇంత హీటెడ్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జరగలేదు. ప్రతిపక్షాన్ని గొంతు నొక్కబడి 5 ఏళ్ల పాటు వాళ్ళు తిరిగి తేరుకొని తిరగబడ్డ సన్నివేశంలో జరిగిన ఎన్నిక. అంటే దేశం మొత్తం కూడా ఒక ఇదివరకి మనకి ఎన్నికలంటే దేశం మొత్తం బీహార్‌ని చూసేది. ఏం జరుగుద్దో అక్కడ అని. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషను, పక్క రాష్ట్రాలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసారు. ఏదో మనం గొప్పగా ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ కాదు. అసహ్యకరంగా, అవమానకరంగా ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ ఇది యాక్చువల్లీ. కరెక్ట్. సరే పోలింగ్ జరిగింది. పోలింగ్ హింస జరిగింది. ఆ తర్వాత హింస జరిగింది. ఇది కొంతమంది సీనియర్ జర్నలిస్టులు నేషనల్ వార్తా పత్రికలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమన్నారు మనల్ని ఒక బీహార్‌తో పోల్చారు. కానీ గత 5 ఏళ్లగా ఇది బీహార్ పరిస్థితులు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి అందాల్సినవి అందుతున్నాయి. లేదా వాళ్ళకి అక్కడ రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వబడుతుంది. ఈ ఎన్నికల సందర్భంలో జరిగిన దాన్ని వాళ్ళు గమనించిన తర్వాత ఆ కంక్లూజన్‌కి వచ్చారు. ఎన్నికల అనంతర హింస కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయింది. బీహార్‌లో కూడా ఎన్నికల రోజు జరుగుద్ది హింస. తర్వాత జరగదు. బీహార్ గాని ఇంకెక్కడైనా జరిగే వ్యవహారాల్లో. ఒక ఫ్రాక్షన్ గ్రామాలు గాని ఏయైనా గాని. కానీ ఇక్కడేంటి తర్వాత కూడా సీరియస్‌గా 2 రోజుల పాటు జరగటం, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్‌లు మార్చటం. విచిత్రం ఏంటంటే ఆఫీసర్‌లను కూడా పై స్థాయిలో ఐఏఎస్‌లు మార్చారే గాని కింద స్థాయిలో పనిచేసే వాళ్ళని మార్చలేదు. వాళ్ళందరూ జగన్ రెడ్డి హయాంలో వేసుకున్న అధికారులే. చీఫ్ సెక్రటరీ గారి ప్రాపకం పొందిన అధికారులే. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు పైన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అధికారులను మార్చాడే గాని కిందోళ్ళని మార్చలా. ఇప్పుడు కింద స్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేస్తే ఒక ఐఏఎస్ ఏం చేయగలడు, ఐపీఎస్ ఏం చేయగలడు. ఇద్దరు ఏమీ చేయలేని స్థితి. అదే జరిగింది. ఎలక్షన్ కమిషన్ తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొంత దారిలోకి వచ్చారు. అయితే ఒకటి చెప్పాలి సార్. అంటే నాకున్నటువంటి వ్యక్తిగత అనుభవంలో 99 ఎన్నికల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా చోట్ల ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజున చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగేవి. ఫర్ ద ఫస్ట్ టైమ్ 2024 ఎన్నికల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఒక చోట హింస జరిగింది అన్న వార్త రాకుండా పూర్తి స్థాయి కౌంటింగ్ చాలా ప్రశాంతంగా జరిగి దీన్ని మీరు ప్రశాంతతని ఎలా అంటారు? కౌంటింగ్ సెంటర్‌లో రెడ్ జోను. రెడ్ జోన్ అంటే ఏంటి? అంటే బయటోడికి ఇదివరకు కౌంటింగ్ సెంటర్ అంటే కౌంటింగ్ చేస్తా ఉంటారు. ఇన్ని మీటర్ల పరిధి దాకా ఎవరు ఉండరు. ఆ తర్వాత ఉంటారు. అసలు అది పూర్తిగా రెడ్ జోన్. బయట జనాభా ఎవరు కూడా దాని పరిసరాల్లోకి వెళ్ళటానికి వీల్లేదు. కౌంటింగ్ సెంటర్ ఊరి చివర ఉంటే ఆ రోడ్డు ఊళ్ళోకెళ్ళే రోడ్డు ఉంటే దాన్ని బ్లాక్ చేసి బైపాస్‌లో ఇంకో రోడ్‌ల ద్వారా ట్రాఫిక్ డైవర్షను. విజయం పొందిన తర్వాత ర్యాలీలు, సంబరాలు చేసుకోవటం సహజం. ఈసారి అయన్నీ నిషిద్ధం. ఊళ్ళో షాపులు తీయొద్దు. ఆర్టీసీ బస్సులు తిరగొద్దు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఇది ప్రశాంతత అని ఎట్లా అంటాం మనం? అంటే ఇది ప్రశాంతతకు భంగం కలుగుద్దేమోనన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న విపరీత అసాధారణ నిర్ణయాల వల్ల ఏర్పడిన ప్రశాంతత. కరెక్ట్. ఒక్కసారి ఈ పోలీస్ బలగాల్ని అలా పక్కకు తప్పించి చూసుంటే అది మన రాష్ట్రం ఎన్నికలు ఈ రోజు ప్రశాంతంగా ఉండేదో, లేకపోతే రావణ కాష్టం లాగా రగిలిపోయేదో మనం చెప్పలేం. ఈ పాయింట్ ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా 100% వాస్తవం. అయితే ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ దగ్గర జరిగే గొడవలు ఇవి జరగలేదు అన్న వరకు ఓకే. ఎదురు ఆ ఇంట్లో వైసీపీ, ఇంట్లో టీడీపీ, ఆ ఇంట్లో జనసేన, ఈ ఇంట్లో వైసీపీలో ఉన్నారనుకోండి. రిజల్ట్ తెలుస్తూనే ఉంటుంది. టీవీలు పగలగొట్టుకోవడాలు ఏదో అవుతుంది. ఇంక వరుసగా అక్కడ కొన్ని ఏరియాలో అయితే ఆపలేం కదా! ఇళ్లలో ఉన్న వాళ్ళు పోలీసులు వాళ్ళకి రావడానికి దీనికి టైం పడుతుంది. ఈ మధ్యలో తలలు తెగొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అది కూడా జరగలేదు. అదేనండి. అది కూడా జరగకుండా వాళ్ళు తీసుకున్న అసాధారణ నిర్ణయం పోలీస్ యాక్ట్ పెట్టారు. 144 సెక్షన్ పెట్టారు. బయటకి కనీసం ఈసారి ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది అంటే రిజల్ట్స్ ఈరోజు కౌంటింగ్ రోజు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళటానికి కూడా అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో మిగతా అన్ని ప్రాంతాలు అని చెప్పను. కానీ బైక్ తీసుకుని బయటికి రావటానికి కూడా పోలీసులు అలౌ చేయాల.
కాబట్టి మీరు చెబుతున్న ప్రశాంతత. ఇది తుఫాను ముందు ప్రశాంతత లేకపోతే టీ కప్పులో తుఫాన్‌లాగా సమసిపోద్దా అంటే కాలం ఇది చెప్పాల్సిందే. ఇంకా టీ కప్ తుఫాన్. ఎందుకంటే రిజల్ట్ చూసిన తర్వాత ఎందుకంటే అందుకే ఎన్నికల కమిషన్ కూడా 15 రిజల్ట్ వచ్చిన 15 రోజుల దాకా సీఆర్‌పీఎఫ్ బలగాలను ఇక్కడే అవును. ఉంచండి, శాంతి భద్రతలను కాపాడండి అన్నారు. అది ఆహ్, జరగకపోవచ్చు ఇంకా ఇంకొక అనుకుంటున్నాను. విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది గెలిచిన పార్టీ ఏది? కూటమి. తెలుగుదేశం కూటమి. తెలుగుదేశం అధినేత ఏ రోజన్నా హింసను ప్రేరేపించినట్టు చరిత్ర మొత్తం వెతికినా మనకెక్కడా కనపడదు. ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని కంట్రోల్ చేయడంలో నంబర్ కంట్రోల్ 1. చేయడానికి, తగ్గించడానికే ఆయన యెస్. ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అటువైపు నుంచి అటువంటి హింసాత్మక సంఘటనలు జరగటానికి ఆయన ఇటు ఒప్పుకోడు. అంటే రైట్. థాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. థాంక్ యూ అండి. సో, ఇది 2024కి సంబంధించి చెప్పుకోవాల్సినటువంటి విషయం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణ.